హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నందిని కిరణ్ ఛానల్ అండి. ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళైతే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు దోశలు తినాలనిపిస్తే అప్పటికప్పుడే ఎలా చేసుకోవాలని చూస్తున్నారా, ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడే రెడీ చేసుకోవచ్చు అండి. నైట్ నానబెట్టిన అవసరం లేదు. మనం దీనికోసం బియ్యపిండి ఒకటి ఉంటే చాలు మనకి. నేనైతే ఫస్ట్ చూడండి ఎలా చేస్తానో. ఫస్ట్ 2 గ్లాసెస్ బియ్యపిండి తీసుకోండి. దాంట్లోకి హాఫ్ గ్లాసు సూజీ అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, ఆ ఉప్మా రవ్వ. నెక్స్ట్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర, నెక్స్ట్ కరివేపాకు కూడా సన్నగా తరగండి. బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కరివేపాకు సన్నగా తరిగామంటే దాంట్లోకి 1 స్పూను జీలకర్ర, నెక్స్ట్ టేస్ట్కి సరిపోను సాల్ట్ కూడా వేసేయండి. వేసేసి దాన్ని మిక్స్ చేయండి, కలపండి. మీరు చేతితో కలుపుకున్నా ఏం లేదు, నేనైతే స్పూన్తో కలుపుతున్నానండి. అలా కలిపేశాక కొన్ని వాటర్ పోసుకుంటూ మనం ఆ మిశ్రమాన్ని మంచిగా క్రిస్పీగా కలుపుకోవాలండి. ఎందుకంటే కొన్ని వేయాలండి వాటర్ అయితే. ఒక్కసారి మనం మరిన్ని పోస్తే అది ఉండలు కట్టేస్తుందండి. కాబట్టి కొన్ని పోసుకుంటూ మనం చాలా పలసగా చేసుకోవాలండి. ఇది క్రిస్పీగా రావాలి. దాంట్లో మనం సూజీ రవ్వ వేసినాం కాబట్టి చాలా క్రిస్పీగా వస్తుంది, చాలా టేస్ట్ ఉంటుందండి. నేను అప్పుడప్పుడు ఇలానే చేస్తానండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఎప్పుడు చేయని వాళ్ళైతే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్లో కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనం. ఇలా పలసగా ఉండాలండి. ప్యాటర్న్ వచ్చేసి చాలా పలసగా ఉండాలి. పలసగా ఉంటేనే మనకు చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. మనకి దాంట్లో సూజీ వేసినాం కాబట్టి అది పలసగానే చేయాలండి. ఓకేనా, ఇలా ఉండాలి. ఇలా చేశాక దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. మీరు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి ఆలోపు మీరు చట్నీ రెడీ చేసుకోండి. నేనైతే పల్లీ చట్నీ చేసుకుంటానండి. ఎవరి ఇష్టం వాళ్ళది. మీకు ఏ చట్నీ కావాలంటే ఆ చట్నీ రెడీ చేసుకోండి. మీకు పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో తెలుసుగా, అందుకనే అదంతా చూపిలేదండి. తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత పెనం పెట్టుకొని దాన్ని హీట్ చేయాలండి. బాగా హీట్ ఉండాలి. పెనం హీట్ ఉంటేనే మంచి క్రిస్పీగా వస్తాయి. ఓకేనా, ఇలా పలసగా పోసుకోండి. హీట్లోనే ఉంచండి. హీట్లోనే ఉంచి పోసేసేయండి. పోసాక మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి కాలనివ్వండి. అది చాలా బాగుంటుంది. మీకు దోశ పెనం ఉంటే దాంట్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. నాకు దోశ పెనం లేదండి, నాకు ఇది మామూలు పెనమే ఉంది. దీంట్లో కొంచెం మందగా వచ్చింది చూడండి. మీకు దోశ పెనం ఉంటే అక్కడక్కడ అలా పోసుకుంటే చాలా పలుసగా వస్తుంది, చాలా బాగుంటుందండి. అలా పోసుకున్నాక కొంచెం ఆయిల్ వేసేయండి. పైన ఆయిల్ వేస్తే ఇంకా బాగుంటుంది. చూడండి, ఇలా పైన ఆయిల్ వేసి మంచిగా కాల్చుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీ ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే మీకు ఒక లైక్ ఇవ్వటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. నేను చేస్తుంటే మా పిల్లలు తింటూనే ఉన్నారండి. చాలా బాగున్నాయి అంటున్నారు. ఓకేనా, బాయ్.